గౌరవ ముఖ్యమంత్రి గారిని, శ్రీ యువ నాయకుడు నారా లోకేష్ గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముగ్గురిని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి ఉంటుంది. దయచేసి వేదిక మీద ఉన్న పాలిట్ బ్యూరో సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్ళి పూలమాల అలంకరణ చేయాల్సి కోరుతున్నాం. ఒక్కొక్కరు నీట్గా నువ్వు ఊరుకో బాబాయ్, బాబాయ్ నువ్వు కూర్చో. సంపాదించే బాగా చూపించండి. అది చిన్న ప్లీజ్ ఎందుకు చేయండి. సభా కార్యక్రమాన్ని తర్వాత అంశం లేకపోయే ముందుగా చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్, దయచేసి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ప్లే చేయాల్సి. తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు, ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది.
దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు. మొదటిసారిగా వృద్ధులకు, వితంతువులకు 30 రూపాయల పింఛను అంటూ పేదలకు సామాజిక భరోసా అందించిన మానవతావాది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందించిన తెలుగుదేశం చంద్రబాబు గారి రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించింది. పాలనలో సాంకేతికతను ప్రవేశపెడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్కు నాంది పలికిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు గారు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతమున్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. మహిళలకు విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతో మంది ఆడపడుచులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు అందేలా చేశారు. సంపన్న వర్గాలకి పరిమితమైన గ్యాస్ స్టవ్ వినియోగాన్ని దీపం పథకంతో పేదల వంటింట్లోకి తెచ్చారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, మీ సేవ, రైతు బజార్, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల జీవితాలను, సమాజాన్ని బాగు చేస్తాయన్న భావనను కలిగించారు. చంద్రబాబు గారి హయాంలో వేల కొద్దీ ఐటీ ఉద్యోగాలతో పాటు వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందివచ్చాయి. అందుకే జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి నిన్నటి 2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో మరో చారిత్రక విజయం సాధించే వరకు పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిణితి ఉంది. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి జీవనంలో ఒక భాగమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. అవ్వలేదు.